హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు చాలా చేసుకుంటాం కదా. అందులో ఒక రకమైనది సకినాలు. సకినాలు ఎలా చేయాలంటే, మనము దొడ్డు బియ్యం తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ అన్న 3 అవర్స్ అన్న బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక క్లాత్లో ఆరబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాటిని పిండి గిన్నెకి తీసుకెళ్ళి పిండి పట్టిస్తారు వాళ్ళు. కొంచెం పచ్చిగా ఉంటాయి రైసు. అలా పిండి తెచ్చిన తర్వాత అందులోనికి కావలసిన నువ్వులు, ఓమా, సాల్ట్, పిండి అన్నీ రెడీ చేసుకోవాలి. నువ్వులు, ఓమా, శాండ్ లేకుండా వాటిని క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. పిండిలోనికి నువ్వులు, ఓమా, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మెల్లిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. బాగా వాటర్ పోయకూడదు, మెల్లిమెల్లిగా పోసుకొని అంతా కలిపేంత వరకు కలుపుకొని ఇలా కొద్దిగా జారుతున్నట్టు పిండి రెడీ చేసుకోవాలి. ముందుగా క్లాత్ వేసుకొని గౌరమ్మ చేసుకుంటారు. గౌరమ్మ చేసుకొని బొట్టు పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టి మొదలు పెడతారు. ఇలా గౌరమ్మ చుట్టూ సకినం పోసి మెల్లిగా చిన్నగా మనకు కావలసిన సైజులో సకినాలు పోస్తూ ఉంటారు. తెలంగాణ స్పెషల్ సకినాలు. చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు, కానీ అందులో సకినాలు ఒకటి. ఇలా మా ఫ్రెండ్ చాలా మంచిగా పోసింది, నాకు కొద్దిగా రాలేదు. ఇలా అన్ని సకినాలు పోసిన తర్వాత మనకు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకొని బాగా ఆయిల్ వేడైనాక ఒక చిన్న స్పూన్ తోటి సకినాలను మెల్లిగా విరగకుండా తీసుకొని సకినాలు ఒక 1 అవర్ క్లాత్లో ఆరిన తర్వాత తీసుకోవాలి, లేకంటే విరిగిపోతాయి. ఇలా 1 బై 1 తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సకినాలు వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సకినాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.